అక్రమ సంబంధాలు. ఒక మహిళ తన కూతురి కోసం పెళ్లి ఏర్పాటు చేస్తూ కాబోయే అల్లుడితో స్నేహం చేసింది. అతను ముందు గౌరవంగా మాట్లాడినా ఆ తర్వాత అది ఆప్యాయతగా, ప్రేమగా మారింది. దీంతో ఆమె తన సమస్యలను అతనితో చెప్పుకుంటూ చివరికి అతనితో కలిసి జీవిస్తానని నిర్ణయించుకుంది. అందుకే ఇద్దరూ పెళ్లికి 10 రోజుల ముందు పారిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిద్దరి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ మహిళ ఇంట్లో నుంచి లక్షల రూపాయల నగదు, బంగారం తీసుకుని పారిపోయిందని ఆమె భర్త, కూతురు, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరి కోసం వెతుకుతున్నారని తెలిసి నేపాల్ పారిపోయిన ఆ విచిత్ర ప్రేమికులు మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే భర్తను కాదని అల్లుడితోనే ఉంటానని డిసైడ్ అయిన ఈమెకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. నిలువ నీడలేక ఒక్కరు కూడా ఇంట్లోకి రానివ్వకుండా రోడ్డు మీద పడ్డట్టయింది ఈ జంట పరిస్థితి. ఇంతకు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో అత్త అల్లుడి వింత ప్రేమ కథ ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశమైంది. కలియుగ మాత తన కూతురికి కాబోయే వరుడు రాహుల్తో పారిపోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు తర్వాత జీవితంలో తలెత్తే ఇబ్బందుల గురించి ఆలోచించుండదు. అందుకే తన కాబోయే అల్లుడితో పారిపోయిన అత్తకు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అల్లుడితో ఊహించుకున్న అందమైన ప్రపంచం ఇప్పుడు కలగానే మిగిలిపోనుంది. ప్రియుడితో వెళ్లినందుకు తాను రాహుల్తో మాత్రమే ఉంటానని అప్నాదేవి పోలీసులకు స్పష్టంగా చెప్పేసింది. ఆమె తన భర్త జితేంద్రతో కాపురం చేయనని చెప్పింది. ఆమె అల్లుడి చేయి పట్టుకుని భర్త ఇంటికి చేరుకుంది. కానీ వారు అక్కడికి చేరుకోగానే అల్లుడు రాహుల్ తండ్రి, గ్రామస్తులు వారిని తరిమి కొట్టారు. దీని తర్వాత ఆమె తన తల్లి ఇంటికి చేరుకుంది. ఆమెకు అక్కడ కూడా ఆశ్రయం దొరకలేదు. దీంతో అటు భర్తను కాదని ప్రియుణ్ణి నమ్ముకుని వచ్చిన అప్నాదేవికి అటు పుట్టింట్లో ఇటు ప్రియుడింట్లోకి రానికపోవడంతో అయోమయంలో పడింది. తిరిగి భర్త దగ్గరకు వెళ్ళటానికి కూడా ఇష్టం లేదని చెప్పడంతో ఇప్పుడు ఆమె ఎవరితో కలిసి జీవిస్తుంది, ఎక్కడ ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలీఘర్ నివాసి అయిన రాహుల్ ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వివాహ తేదీకి 9 రోజుల ముందు అతను తన కాబోయే అత్తగారు ఆప్నాదేవి అలియాస్ అనిత అలియాస్ స్వప్నతో పారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో రాహుల్ తండ్రి, అత్త, అప్నాదేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటుపై పోలీసులు వారి కోసం వెతికి పట్టుకున్నారు. ఇద్దరు 10 రోజుల తర్వాత నాటకీయంగా పోలీస్ స్టేషన్కి చేరుకుని లొంగిపోయారు. వారిద్దరూ పెద్దలు కావడంతో కలిసి జీవించాలని కోరుకుంటున్నందున పోలీసులు కూడా వారికి కలిసి జీవించడానికి అనుమతినిచ్చారు. అయితే వారి కష్టాలు అంతటితో ముగియలేదు. వారిద్దరూ శనివారం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముందుగా రాహుల్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ రాహుల్ తండ్రి వారిని ఇంట్లో కూడా అనుమతించలేదు. అదే సమయంలో గ్రామంలోని మహిళలు చీపుర్లు, కర్రలతో వారిపై దాడి చేయడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు చాలా కష్టంతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఆమె తన ప్రియమైన రాహుల్తో కలిసి తన సోదరుడి ఇంటికి చేరుకుంది. అక్కడ కూడా వారికి ఆశ్రయం లభించలేదు. దీని తర్వాత వారిద్దరూ ఒక స్నేహితుడి ఇంట్లో రాత్రి గడిపారు. ఇప్పుడు వారి ముందున్న సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? వారిద్దరికీ నివసించడానికి స్థలం లేదని చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళిద్దరి దగ్గర మిగిలిన డబ్బులు కూడా అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో అత్త అప్నాదేవి, అల్లుడు రాహుల్ ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు వెళ్లొచ్చని తెలుస్తోంది. అత్తతో పారిపోకముందు అల్లుడు రాహుల్ రుద్రపూర్లోనే జీవనోపాధి పొందేవాడు. అక్కడ అతను హ్యాకింగ్ ద్వారా గొలుసులు తయారు చేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో అల్లుడు, అత్త మరోసారి రుద్రపూర్కు తిరిగి రావచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇక్కడే ఇద్దరు సమాజాన్ని ఎదిరించి కలిసి జీవిస్తారని తెలుస్తోంది. అక్రమ సంబంధాలు. ఒక మహిళ తన కూతురి కోసం పెళ్లి ఏర్పాటు చేస్తూ కాబోయే అల్లుడితో స్నేహం చేసింది. అతను ముందు గౌరవంగా మాట్లాడినా ఆ తర్వాత అది ఆప్యాయతగా, ప్రేమగా మారింది. దీంతో ఆమె తన సమస్యలను అతనితో చెప్పుకుంటూ చివరికి అతనితో కలిసి జీవిస్తానని నిర్ణయించుకుంది. అందుకే ఇద్దరూ పెళ్లికి 10 రోజుల ముందు పారిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిద్దరి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ మహిళ ఇంట్లో నుంచి లక్షల రూపాయల నగదు, బంగారం తీసుకుని పారిపోయిందని ఆమె భర్త, కూతురు, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరి కోసం వెతుకుతున్నారని తెలిసి నేపాల్ పారిపోయిన ఆ విచిత్ర ప్రేమికులు మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే భర్తను కాదని అల్లుడితోనే ఉంటానని డిసైడ్ అయిన ఈమెకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. నిలువ నీడలేక ఒక్కరు కూడా ఇంట్లోకి రానివ్వకుండా రోడ్డు మీద పడ్డట్టయింది ఈ జంట పరిస్థితి. ఇంతకు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో అత్త అల్లుడి వింత ప్రేమ కథ ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశమైంది.
కలియుగ మాత తన కూతురికి కాబోయే వరుడు రాహుల్తో పారిపోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు తర్వాత జీవితంలో తలెత్తే ఇబ్బందుల గురించి ఆలోచించుండదు. అందుకే తన కాబోయే అల్లుడితో పారిపోయిన అత్తకు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అల్లుడితో ఊహించుకున్న అందమైన ప్రపంచం ఇప్పుడు కలగానే మిగిలిపోనుంది. ప్రియుడితో వెళ్లినందుకు తాను రాహుల్తో మాత్రమే ఉంటానని అప్నాదేవి పోలీసులకు స్పష్టంగా చెప్పేసింది. ఆమె తన భర్త జితేంద్రతో కాపురం చేయనని చెప్పింది. ఆమె అల్లుడి చేయి పట్టుకుని భర్త ఇంటికి చేరుకుంది. కానీ వారు అక్కడికి చేరుకోగానే అల్లుడు రాహుల్ తండ్రి గ్రామస్తులు వారిని తరిమి కొట్టారు. దీని తర్వాత ఆమె తన తల్లి ఇంటికి చేరుకుంది. ఆమెకు అక్కడ కూడా ఆశ్రయం దొరకలేదు. దీంతో అటు భర్తను కాదని ప్రియుణ్ణి నమ్ముకుని వచ్చిన అప్నాదేవికి అటు పుట్టింట్లో ఇటు ప్రియుడింట్లోకి రానికపోవడంతో అయోమయంలో పడింది. తిరిగి భర్త దగ్గరకు వెళ్ళటానికి కూడా ఇష్టం లేదని చెప్పడంతో ఇప్పుడు ఆమె ఎవరితో కలిసి జీవిస్తుంది, ఎక్కడ ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలీఘర్ నివాసి అయిన రాహుల్ ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వివాహ తేదీకి 9 రోజుల ముందు అతను తన కాబోయే అత్తగారు ఆప్నాదేవి అలియాస్ అనిత అలియాస్ స్వప్నతో పారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో రాహుల్ తండ్రి, అత్త, అప్నాదేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటుపై పోలీసులు వారి కోసం వెతికి పట్టుకున్నారు. ఇద్దరు 10 రోజుల తర్వాత నాటకీయంగా పోలీస్ స్టేషన్కి చేరుకుని లొంగిపోయారు. వారిద్దరూ పెద్దలు కావడంతో కలిసి జీవించాలని కోరుకుంటున్నందున పోలీసులు కూడా వారికి కలిసి జీవించడానికి అనుమతినిచ్చారు. అయితే వారి కష్టాలు అంతటితో ముగియలేదు. వారిద్దరూ శనివారం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముందుగా రాహుల్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ రాహుల్ తండ్రి వారిని ఇంట్లో కూడా అనుమతించలేదు. అదే సమయంలో గ్రామంలోని మహిళలు చీపుర్లు, కర్రలతో వారిపై దాడి చేయడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు చాలా కష్టంతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఆమె తన ప్రియమైన రాహుల్తో కలిసి తన సోదరుడి ఇంటికి చేరుకుంది. అక్కడ కూడా వారికి ఆశ్రయం లభించలేదు. దీని తర్వాత వారిద్దరూ ఒక స్నేహితుడి ఇంట్లో రాత్రి గడిపారు. ఇప్పుడు వారి ముందున్న సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? వారిద్దరికి నివసించడానికి స్థలం లేదని చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళిద్దరి దగ్గర మిగిలిన డబ్బులు కూడా అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో అత్త అప్నాదేవి, అల్లుడు రాహుల్ ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు వెళ్లొచ్చని తెలుస్తోంది. అత్తతో పారిపోకముందు అల్లుడు రాహుల్ రుద్రపూర్లోనే జీవనోపాధి పొందేవాడు. అక్కడ అతను హ్యాకింగ్ ద్వారా గొలుసులు తయారు చేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో అల్లుడు, అత్త మరోసారి రుద్రపూర్కు తిరిగి రావచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇక్కడే ఇద్దరు సమాజాన్ని ఎదిరించి కలిసి జీవిస్తారని తెలుస్తోంది. అక్రమ సంబంధాలు. ఒక మహిళ తన కూతురి కోసం పెళ్లి ఏర్పాటు చేస్తూ కాబోయే అల్లుడితో స్నేహం చేసింది. అతను ముందు గౌరవంగా మాట్లాడినా ఆ తర్వాత అది ఆప్యాయతగా, ప్రేమగా మారింది. దీంతో ఆమె తన సమస్యలను అతనితో చెప్పుకుంటూ చివరికి అతనితో కలిసి జీవిస్తానని నిర్ణయించుకుంది. అందుకే ఇద్దరూ పెళ్లికి 10 రోజుల ముందు పారిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిద్దరి కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ మహిళ ఇంట్లో నుంచి లక్షల రూపాయల నగదు, బంగారం తీసుకుని పారిపోయిందని ఆమె భర్త, కూతురు, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరి కోసం వెతుకుతున్నారని తెలిసి నేపాల్ పారిపోయిన ఆ విచిత్ర ప్రేమికులు మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే భర్తను కాదని అల్లుడితోనే ఉంటానని డిసైడ్ అయిన ఈమెకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. నిలువ నీడలేక ఒక్కరు కూడా ఇంట్లోకి రానివ్వకుండా రోడ్డు మీద పడ్డట్టయింది ఈ జంట పరిస్థితి. ఇంతకు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో అత్త అల్లుడి వింత ప్రేమ కథ ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశమైంది. కలియుగ మాత తన కూతురికి కాబోయే వరుడు రాహుల్తో పారిపోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు తర్వాత జీవితంలో తలెత్తే ఇబ్బందుల గురించి ఆలోచించుండదు. అందుకే తన కాబోయే అల్లుడితో పారిపోయిన అత్తకు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అల్లుడితో ఊహించుకున్న అందమైన ప్రపంచం ఇప్పుడు కలగానే మిగిలిపోనుంది. ప్రియుడితో వెళ్లినందుకు తాను రాహుల్తో మాత్రమే ఉంటానని అప్నాదేవి పోలీసులకు స్పష్టంగా చెప్పేసింది. ఆమె తన భర్త జితేంద్రతో కాపురం చేయనని చెప్పింది. ఆమె అల్లుడి చేయి పట్టుకుని భర్త ఇంటికి చేరుకుంది. కానీ వారు అక్కడికి చేరుకోగానే అల్లుడు రాహుల్ తండ్రి గ్రామస్తులు వారిని తరిమి కొట్టారు. దీని తర్వాత ఆమె తన తల్లి ఇంటికి చేరుకుంది. ఆమెకు అక్కడ కూడా ఆశ్రయం దొరకలేదు. దీంతో అటు భర్తను కాదని ప్రియుణ్ణి నమ్ముకుని వచ్చిన అప్నాదేవికి అటు పుట్టింట్లో ఇటు ప్రియుడింట్లోకి రానికపోవడంతో అయోమయంలో పడింది. తిరిగి భర్త దగ్గరకు వెళ్ళటానికి కూడా ఇష్టం లేదని చెప్పడంతో ఇప్పుడు ఆమె ఎవరితో కలిసి జీవిస్తుంది, ఎక్కడ ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలీఘర్ నివాసి అయిన రాహుల్ ఏప్రిల్ 16న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వివాహ తేదీకి 9 రోజుల ముందు అతను తన కాబోయే అత్తగారు ఆప్నాదేవి అలియాస్ అనిత అలియాస్ స్వప్నతో పారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో రాహుల్ తండ్రి, అత్త, అప్నాదేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటుపై పోలీసులు వారి కోసం వెతికి పట్టుకున్నారు. ఇద్దరు 10 రోజుల తర్వాత నాటకీయంగా పోలీస్ స్టేషన్కి చేరుకుని లొంగిపోయారు. వారిద్దరూ పెద్దలు కావడంతో కలిసి జీవించాలని కోరుకుంటున్నందున పోలీసులు కూడా వారికి కలిసి జీవించడానికి అనుమతినిచ్చారు.
అయితే వారి కష్టాలు అంతటితో ముగియలేదు. వారిద్దరూ శనివారం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముందుగా రాహుల్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ రాహుల్ తండ్రి వారిని ఇంట్లో కూడా అనుమతించలేదు. అదే సమయంలో గ్రామంలోని మహిళలు చీపుర్లు కర్రలతో వారిపై దాడి చేయడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు చాలా కష్టంతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఆమె తన ప్రియమైన రాహుల్తో కలిసి తన సోదరుడి ఇంటికి చేరుకుంది. అక్కడ కూడా వారికి ఆశ్రయం లభించలేదు. దీని తర్వాత వారిద్దరూ ఒక స్నేహితుడి ఇంట్లో రాత్రి గడిపారు. ఇప్పుడు వారి ముందున్న సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? వారిద్దరికి నివసించడానికి స్థలం లేదని చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళిద్దరి దగ్గర మిగిలిన డబ్బులు కూడా అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో అత్త అప్నాదేవి, అల్లుడు రాహుల్ ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు వెళ్లొచ్చని తెలుస్తోంది. అత్తతో పారిపోకముందు అల్లుడు రాహుల్ రుద్రపూర్లోనే జీవనోపాధి పొందేవాడు. అక్కడ అతను హ్యాకింగ్ ద్వారా గొలుసులు తయారు చేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో అల్లుడు, అత్త మరోసారి రుద్రపూర్కు తిరిగి రావచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇక్కడే ఇద్దరు సమాజాన్ని ఎదిరించి కలిసి జీవిస్తారని తెలుస్తోంది.